హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్. మనం ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఆల్రెడీ ఈ యొక్క కంపెనీ మీద ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసాం. మన ఛానల్ నుంచి కూడా కొంతమంది హైర్ అవ్వడం జరిగిందనమాట. వాళ్ళు కొంతమంది వర్క్ చేస్తున్నారు. సో మళ్ళీ అదే కంపెనీ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈరోజు రిలీజ్ అయిందనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను. అప్లై చేసేటప్పుడు అలాగే అప్లై చేయాలి. మీకు అలాగే అప్లై చేస్తే మీకు ఇంటర్వ్యూ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. నార్మల్ 10-15 మినిట్స్ ఇంటర్వ్యూ ఉంటుంది అంతే. మీకు మరీ ఇన్ డెప్త్గా వెళ్ళరు అనమాట. సో మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీకు షార్ట్ లిస్ట్ అయ్యే ప్రాసెస్లో ఒక ట్రిక్ ఉంటుంది. సో ఆ ట్రిక్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరకు చూడండి. సో మీరు ఆ విధంగా అప్లై చేస్తే మీరు డెఫినెట్గా షార్ట్ లిస్ట్ అవుతారు. షార్ట్ లిస్ట్ అయ్యారంటే మీకు ఇంకో జాబ్ వచ్చేసినట్టే. ఓకేనా. సో ఇంటర్వ్యూ అనేది ఏముంటుంది అనమాట. జస్ట్ 10-15 మినిట్స్ ఇంటర్వ్యూ ఉంటుంది అంతే. ఓకేనా. సో జస్ట్ షార్ట్ లిస్ట్ అయితే సరిపోతుంది అనమాట. సో ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి అప్లై రైట్ అనమాట. సో మనం ఆల్రెడీ లాస్ట్ టైం కొన్ని వీడియోస్ చేసాం కదా. సో ఇది కూడా సేమ్ కంపెనీ అనమాట. సేమ్ కంపెనీ అప్లై రైట్ అనమాట. applyRate.com. సో ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే బేసిక్గా ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. యూఎస్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ. సో యూఎస్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఆ యొక్క స్టూడెంట్స్కి ఆ స్టూడెంట్స్ బదులు మనం ఇప్పుడు ఎవరైతే రిక్రూట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క తరపు నుంచి మనం జాబ్స్కి అప్లై చేయాలన్నమాట. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్స్ చూస్తున్నాను అనుకోండి. ఇప్పుడు నేను డిఫరెంట్ పోర్టల్స్లో అప్లై చేస్తుంటాను కదా. నౌకరీ అని చెప్పి కానీ ఇంకా వేరే పోర్టల్స్లో. సో అలాగా నేను అప్లై చేయకుండా ఇప్పుడు ఎవరైతే రిక్రూట్ చేసుకుంటున్నారో ఆ వాళ్ళు నా బదులుగా అప్లై చేస్తారనమాట. ఓకేనా. సో ఆ విధంగా ఆ జాబ్ అనేది ఆ రోల్ అనమాట. సో మీరు డైరెక్ట్గా డేటా అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీరు డేటా ప్రొవైడ్ చేస్తారు, పోర్టల్స్ ప్రొవైడ్ చేస్తారు. మొత్తం అన్నీ కూడా మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీకు ఇచ్చిన జాబ్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే సో రోల్ వచ్చేసరికి డేటా ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట. సో మీకు ఈ యొక్క ఎలా రావాలంటే మీ యొక్క ఈ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు పైన కెరియర్స్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు కెరియర్స్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మీకు ఓపెన్ రోల్ అనమాట. డేటా ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట. అంటే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే ముందుగా శాలరీ అనేది మీకు ఎంత పే చేయడం జరుగుతుంది అనమాట పర్ మంత్ వచ్చేసరికి. అంటే ఇది రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ అదేవిధంగా అయితే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే యూఎస్ కంపెనీ కాబట్టి మనకి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. సో 6 days per week వర్క్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే యాజ్ ఎ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ అప్లయింగ్ టు జాబ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్ అక్రాస్ ప్లాట్ఫామ్స్ లైక్ వర్క్ డే, కెరియర్ పేజెస్ ఎక్సెట్రా. చెప్పాం కదా మీకు స్టూడెంట్స్ బదులు మీరు జాబ్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట. స్టూడెంట్స్ ద్వారా. సో ఇక్కడ చూసుకుంటే ఫాలోయింగ్ స్ట్రక్చర్డ్ అప్లికేషన్స్ ఆఫ్ వర్క్ ఫ్లోస్ అండ్ మెయింటైనింగ్ యాక్యురసీ. మీరు ఏంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే అప్లై చేయాలన్నమాట. మీరు ఓన్గా అప్లై చేయడం కావదన్నమాట. ఓకేనా. సో మీరు డైలీ ఇన్ని అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలని చెప్పిస్తారు. సో అప్లికేషన్స్ మీరు సబ్మిట్ చేసి వీళ్ళకి రిపోర్ట్ షేర్ చేసేయడమే అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ ఎ రిమోట్ రోల్ విత్ నైట్ షిఫ్ట్స్ అలైన్ టు యూఎస్ బిజినెస్ అవర్స్. ఓకేనా. సో ఇది యూఎస్ కంపెనీ కాబట్టి మనం యూఎస్ అవర్స్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మంత్లీ అయినా కూడా మన మంత్లీ శాలరీ వచ్చేసరికి ఎంత పే చేస్తారనమాట మనకి. ఓకేనా. సో మనకి ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో రిక్వైర్మెంట్స్ చూసుకుంటే మనకి డిగ్రీ అనేది ఉండాలన్నమాట ఈ యొక్క జాబ్కి. అండ్ అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ యొక్క యూట్యూబ్ వీడియో అనమాట. సో యూట్యూబ్ వీడియో అనేది మనం ఎలా చేయాలో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ వీడియో చెక్ చేస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీరు వీడియో ఎలా రికార్డ్ చేయాలి అండ్ ఆ రికార్డ్ చేసిన వీడియోని యూట్యూబ్లో ఎలాగో అప్లోడ్ చేయాలి, ఏ విధంగా అప్లోడ్ చేయాలి, మనం లింక్ ఏ విధంగా తెచ్చుకోవాలని చెప్పి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో కూడా మీకు జస్ట్ ఒక అవుట్లైన్ చూపిస్తాను ఎలా చేయాలని చెప్పి. మీకు ఇన్ డీటెయిల్గా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే మీకు ఇన్ డీటెయిల్గా వీడియో అనేది ఉంటుంది అనమాట. సో మీరు దాన్ని చూసి మీ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయొచ్చు అనమాట యూట్యూబ్లో. ఓకేనా. సో మనకి ఖచ్చితంగా మనకి ల్యాప్టాప్ కూడా ఉండాలన్నమాట. మన పర్సనల్ ల్యాప్టాప్ ఉండాలి అండ్ మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలన్నమాట. మినిమం 25 Mbps స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అండ్ వర్క్ షిఫ్ట్స్ అనమాట. అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇంగ్లీష్ ఉంటే అంటే మీరు మరీ ఫ్లూయెంట్ అక్కర్లేదు. సో బేసిక్ టు ఫ్లూయెంట్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో ఇప్పుడు మీ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేయాలంటే మీరు ఇక్కడ ఈ పేజ్కి వచ్చిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మీకు అప్లై నౌ అని చెప్పి బటన్ ఉంటుంది అనమాట. సో అది క్లిక్ చేసి మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి అప్లై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు టోటల్ 5 steps ఉంటాయి. 5 steps కూడా మీకు తెలిసిన స్టెప్సే ఉంటాయి అనమాట. అందులో తెలియని స్టెప్ ఒకటి ఏంటంటే ఈ యూట్యూబ్ వీడియో అనమాట. మీరు నార్మల్గా మీ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే నార్మల్గా యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత
ఇక్కడ పైన ఫర్ ఎగ్జాంపుల్ అలా యూట్యూబ్ మీకు ఈ విధంగా ఉంటుంది కదా యూట్యూబ్. సో ఈ విధంగా యూట్యూబ్ ఓపెన్ అయిన తర్వాత మీకు పైన క్రియేట్ అని చెప్పి ఉంటుంది కదా. సో క్రియేట్ క్లిక్ చేస్తే అప్లోడ్ వీడియో ఉంటుంది అనమాట. సో అప్లోడ్ వీడియో క్లిక్ చేసిన తర్వాత మీకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఓకేనా. సో ఈ విధంగా మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే కింద ఇక్కడ నో అని క్లిక్ చేయాలి ఆడియన్స్ దగ్గర. అండ్ మిగతా ఆప్షన్స్ ఏమి కూడా మీరు క్లిక్ చేయక్కర్లేదు అనమాట. ఓకేనా. సో వన్స్ ఇక్కడ అప్లోడ్ అవుతుంది కదా, అప్లోడ్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ వీడియో అప్లోడ్ అయిపోయింది అనమాట. నేను ఒక డమ్మీ వీడియో అప్లోడ్ చేశాను. సో వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మీరు ఏం క్లిక్ చేయక్కర్లేదు అనమాట. సో నేను మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా ఏం క్లిక్ చేయక్కర్లేదు. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే సో ఇక్కడ ఫైనల్ స్టెప్లో మీరు ఏం చేస్తారంటే అన్లిస్టెడ్ క్లిక్ చేయాలన్నమాట. సెకండ్ ఆప్షన్, మధ్యలో ఆప్షన్, సెంటర్ ఆప్షన్. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఎనీవన్ విత్ ద వీడియో లింక్ కెన్ వాచ్ యువర్ వీడియో. ఓకేనా. సో మీరు ఎలా చేస్తే ఏమవుతుందంటే మీ ఛానల్లో ఈ యొక్క వీడియో అనేది ఉండదన్నమాట. సో మీరు ఎవరికైతే లింక్ షేర్ చేస్తారో సో ఓన్లీ వాళ్ళే మీ యొక్క వీడియో యాక్సెస్ చేయడానికి అవుతుందన్నమాట. ఓకేనా. సో కాబట్టి మీ వీడియో అందరికీ కనిపించేస్తుందని చెప్పి మీరు భయపడక్కర్లేదు అనమాట. డిలీట్ అక్కర్లేదు అనమాట. ఒకసారి మీరు షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు డిలీట్ చేసుకోండి, పర్వాలేదు. షార్ట్ లిస్ట్ అవ్వకుండా డిలీట్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ ఎప్పుడైనా చూడొచ్చు అనమాట. చూసేటప్పుడు మీ యొక్క వీడియో కానీ లేకపోతే సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మీ యొక్క వీడియో కానీ లేకపోతే వాళ్ళు మీకు అసలు రీచ్ అవుట్ అవ్వరు అనమాట. షార్ట్ లిస్ట్ అసలు చేయరనమాట. అప్లికేషన్ అనేది జస్ట్ స్కిప్ చేసేస్తారనమాట. సో వీడియో అనేది చాలా మ్యాండేటరీ అనమాట, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఈ యొక్క వీడియో ఏంటి అంటే మీరు 1 minute వీడియో రికార్డ్ చేయాలన్నమాట. మీ గురించి మీరు సెల్ఫ్ చెప్పుకోను అనమాట. అంటే మీ యొక్క మీ నేము, మీరు ఎక్కడి నుంచి, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీకు ఎక్స్పీరియన్స్, మీరు ఎందుకు ఈ యొక్క జాబ్కి ఫిట్, సో ఇలా ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి 1 minute వచ్చేలా అప్లై చేసి 1 minute వచ్చేలా రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి లింక్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీరు ఇక్కడ వీడియో లింక్ అని చెప్పి ఉంది కదా, సో ఇది కాపీ చేసినా పర్వాలేదు అనమాట. లేకపోతే మీకు నెక్స్ట్ స్క్రీన్లో కూడా లింక్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది కాపీ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తే సో వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది అనమాట. సో మీకు ఈ వీడియో లింక్ అనేది ఇది అనమాట. సో ఈ యొక్క లింక్ అనేది మీరు ఎవరితో అయితే షేర్ చేస్తారో సో వాళ్ళకే ఈ యొక్క వీడియో అనేది యాక్సెస్ ఉంటుంది అనమాట. నార్మల్గా మీ ఛానల్ ఓపెన్ చేసినా ఈ వీడియో అనేది ఎవరికి కనిపించదు అనమాట. ఓకేనా. సో మీరు ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదనమాట. సో ఇది అప్లై ప్రాసెస్ వచ్చేసరికి సో ఆ యొక్క లింక్ అనేది మీకు లాస్ట్ స్టెప్లో ఉంటుంది, 5th స్టెప్లో లింక్ అడుగుతుంది. సో అక్కడ లింక్ ఎంటర్ చేస్తే మిగతా అన్నీ కూడా మీకు తెలిసిన ఫీల్డ్సే ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కూడా ఇవన్నీ కూడా మీకు తెలిసినే ఉంటాయి అనమాట. సో డైరెక్ట్గా లాస్ట్ స్టెప్లో మీకు యూట్యూబ్ లింక్ అడుగుతుంది. సో అక్కడ మీరు లింక్ పేస్ట్ చేసి అప్లై చేస్తే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో యొక్క హోల్ అప్లికేషన్ ప్రాసెస్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీడియో అనమాట. సో మీరు అంత ఎఫెక్టివ్గా వీడియో క్రియేట్ చేయాలి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి, అండ్ మీరు మీ యొక్క సొంత డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట. మీ గురించి, మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ యొక్క ఎడ్యుకేషన్, మీరు ఈ యొక్క రోల్కి, ఈ యొక్క జాబ్కి ఎందుకు ఫిట్, సో మీ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఈ యొక్క జాబ్కి ఆ యొక్క వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తే మీ వీడియో కానీ బాగుంటే మీరు ఈజీగా షార్ట్ లిస్ట్ అయిపోతారనమాట. మీరు షార్ట్ లిస్ట్ అయ్యారంటే మీకు జాబ్ అనేది పక్కా అనమాట. ఓకేనా. జాబ్ అనేది మ్యాండేటరీగా వచ్చేస్తామాట. ఎందుకంటే ఇంటర్వ్యూ అనేది బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.